లోక్సభ ఎన్నికల కోసం 16 మంది అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్. బలమైన అభ్యర్థుల్ని పెడుతున్నామని చెప్తున్నా ఎంపిక వెనుక ఏదో మతలబుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 5గురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కారు దిగేశారు. వీరిలో 3 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ లో చేరితే మరో 2 బీజేపీ బాట పట్టారు. 3 సిట్టింగులకు మాత్రమే మరోసారి కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. ఇక సీన్ కట్ చేస్తే ఈసారి లోక్సభ బరిలో నిలిచేందుకు చాలా మంది వెనక్కి తగ్గారు. మాజీ మంత్రులు, సీనియర్లు పోటీకి ససేమిరా అన్నారు. కేసీఆర్ ప్రకటించిన లిస్టు చుట్టూ అనేక అనుమానాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. భువనగిరి నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని కోరారు కేసీఆర్. ఆయన సారీ చెప్పడంతో మరో బలమైన నేతను ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ ఆ సెగ్మెంట్ నుంచి ఎవరూ ఊహించని క్యామ మల్లేష్ ను బరిలోకి దింపారు కేసీఆర్. పైల బరిలో నుంచి తప్పుకోగానే భువనగిరి టికెట్ కోసం 4 ఫామ్ హౌస్ చుట్టూ తిరిగారని టాక్. తామే ఖర్చు పెట్టుకుంటామని టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరినట్టు తెలుస్తోంది. జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, చెరుకు సుధాకర్, బాలరాజ్ యాదవ్ సీరియస్ గా ట్రై చేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను అటు ఆర్థికంగా ఇటు పార్టీగా ఢీకొట్టే లీడర్ ఎవరని అందరితో కేసీఆర్ మాట్లాడారు. టికెట్ వాళ్లలో ఎవరికో ఒకరికి వస్తుందన్న ఓ నమ్మకం కల్పించారట కేసీఆర్. ఇక చివరకు టికెట్ తనకు వద్దని చెప్పిన క్యామ మల్లేష్ నే బరిలో పెట్టారు కేసీఆర్. భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బూర నరసయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన రెడ్డి సామాజిక నేత పోటీలో ఉంటారని సమాచారం. 2 పార్టీల అభ్యర్థుల కంటే మెరుగైన అభ్యర్థిని కేసీఆర్ ఎంపిక చేస్తారని అందరూ అనుకున్నారు. లాస్ట్ టైంలో క్యామ మల్లేష్ ను పిలిపించి భువనగిరి బరిలో ఉండాలని డిసైడ్ చేశారు. పోటీ తన వల్ల కాదని, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పినా పోటీ చేయాలని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ద్వారా మల్లేష్ ను కేసీఆర్ ఒప్పించారని గులాబీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇక చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరి నడుమ బీసీ కార్డుతో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను కేసీఆర్ రంగంలోకి దింపారు. కాసానిని ఏ కోణంలో ఎంపిక చేశారు? కేసీఆర్ ఆచితూచి ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? లేక కాసాని వల్ల ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారని చర్చ పార్టీలో నడుస్తోందని టాక్. సికింద్రాబాద్ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని బరిలో పెట్టారు కేసీఆర్. ఇంకో పక్క బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ పడుతున్నారు. పద్మారావు గౌడ్ ఎంపికపై కూడా అనేక డౌట్స్ వస్తున్నాయంటున్నారు గులాబీ క్యాడర్. వాస్తవానికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను తన కొడుక్కి ఇవ్వాలని పద్మారావు అడిగినట్టు సమాచారం. కొడుక్కి టికెట్ కాదని తండ్రినే ఒప్పించి పంపించారు కేసీఆర్. అటు నాగేందర్, ఇటు పద్మారావు బీసీలు. వీళ్ళ మధ్య బీసీ ఓట్ల చీలిక ఎవరి గెలుపుకు దారి చూపిస్తుందోనన్న చర్చ సికింద్రాబాద్ సెగ్మెంట్లా ఫుల్లుగా జరుగుతోంది. నిజామాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు. అదే మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి బాజిరెడ్డి గోవర్ధన్ ను పోటీలో పెట్టారు కేసీఆర్. ఏ సమీకరణంతో బరిలో దింపుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు గులాబీ నేతలు, క్యాడర్. ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్ బరిలో కడియం కావ్య రాజకీయాలకు కొత్త. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీలో వ్యతిరేకిస్తున్నా ప్రకటించారు. ఇక మెదక్ నుండి ఇదే విమర్శలు. కేసీఆర్ సొంత జిల్లా నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టే చేసి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి టికెట్ అంటగట్టారని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు దొరక్కనా లేక ఇంకో కారణమా తెలియదు కానీ అభ్యర్థుల ప్రకటన వెనుక నిగూఢార్థం దాగి ఉందంటోంది గులాబీ క్యాడర్.
కాంగ్రెస్ అండర్స్టాండింగ్ తోనే ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు లేకనే తమ నేతల్ని చేర్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇద్దరికిద్దరు వేట కుక్కల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తుకుపోయే పనిలో తప్ప ఇంకో పనిలో లేరు. రైతుల సోయి లేదు వీళ్ళకు. ఇంకొక వైపు బీజేపీ భక్తు రాజకీయమే తప్ప ప్రజల పట్ల ఎన్నడూ ప్రేమ లేని పార్టీ. అది ప్రజల్ని పుట్టలు కొట్టాలి, అదానిని పెంచాలన్న ఆలోచన తప్ప ఆ పార్టీకి ఇంకొక పని లేదు. ఈ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా, కాంగ్రెస్కు బీజేపీ బీ టీమా అన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు. మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టరు, మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం, ఇద్దరం గెలవాలి. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడించేందుకు కేసీఆర్ తెర వెనుక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు హస్తం నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక రహస్య ఒప్పందం ఉందనేది ఇంత ముందు నుంచి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఈరోజు అది నిజమని తెలిసిపోయింది. మొత్తం రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు గెలవటం కోసం డమ్మీ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందనే విషయం వారి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించి ఇక మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక వెనుక హిడెన్ ఎజెండా ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో బాగానే జరుగుతోంది. 16 స్థానాల్లో 3 సిట్టింగ్లు, మరో 2 సీనియర్లు, ఇక మిగిలిన వారంతా ఫస్ట్ టైం లోక్సభకు పోటీ చేస్తున్న వాళ్లే. మొత్తానికి ఒక పార్టీ కోసం మరో అభ్యర్థి గెలుపోటముల కోసమో ఈ జాబితా ఉంది తప్ప మరోటి కాదన్న వాదనలు, విమర్శలు బలంగా వస్తున్నాయి.